అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ప్రతిరోజు కూడా 5 నమాజులు చదువుతూ ఉంటాం. ఆ 5 నమాజుల్లో కూడా నమాజ్కి ముందు వజూ అని చేస్తాము. ఈ యొక్క వజూలో ఒక 10 స్టెప్స్ ఉంటాయి. దాంట్లో మొదటిగా బిస్మిల్లా అనే పేరుతోటి, అంటే అల్లాహ్ యొక్క పేరుతోటి ఈ యొక్క వజూని ప్రారంభిస్తాం మొదటిగా. దాని తర్వాత మన యొక్క చేతులని, ఈ యొక్క అరచేతులు, ఈ యొక్క చేతి మధ్య వేళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిని 3 సార్లు కడుగుతామన్నమాట. దాని తర్వాత ఒక చేయి మీద నీళ్లు పోసుకొని ఇలా 3 సార్లు కడుగుతాం. ఇక మూడవది మన నోట్లో నీళ్లు పోసుకొని 3 సార్లు పొక్కలించాలి. నాలుగవది ముక్కులోకి కూడా నీళ్లు ఎక్కించుకొని కుడి చేతితోటి ఈ యొక్క ముక్కును కూడా చీది ఇలా 3 సార్లు నీళ్లు ఎక్కించుకొని 3 సార్లు చీది ఈ విధంగా ముక్కును కూడా శుభ్రం చేస్తామన్నమాట. ఇక తర్వాత 3 సార్లు ముఖాన్ని కడుక్కోవాలి. దాని తర్వాత 3 సార్లు మోచేతి వరకు కూడా పూర్తిగా తడిసే విధంగా మోచేతి వరకు కూడా 3 సార్లు కడుక్కోవాలి. దాని తర్వాత కుడి చేతిని మొదటిగా కడుక్కోవాలి. దాని తర్వాత ఎడమ చేతిని కడుక్కోవాలి. దాని తర్వాత తలని ముందు నుంచి వెనకకి మసాజ్ చేయాలి తడి చేతితోటి. దాని తర్వాత చెవి లోపల మరియు వెనక వైపు, చెవి లోపల మరియు వెనక వైపు కూడా మనం ఈ యొక్క నీటితోటి మన యొక్క బొటన వేలుతోటి దానిని పరిశుభ్రం చేసుకోవాలి. ఇక దాని తర్వాత కుడి కాలుని, దాని తర్వాత ఎడమ కాలుని ఈ యొక్క కాలు ఏళ్ళ మధ్యలోను మరియు వెనక మడము మరియు ముందు భాగం, వెనక భాగం, కింద వైపు, పైన వైపు, అన్ని వైపులు కూడా ముందుగా కుడికాలు, దాని తర్వాత ఎడమకాలు కూడా పరిశుభ్రంగా నీటితో కడుగుతాం. ఇలా ఇంకా వీలైతే ఇన్షాల్లా ఈ యొక్క వజూకి ముందు మిస్వాక్ అంటే పళ్ళు తోమడం కూడా ఉంటుందన్నమాట. ఈ యొక్క పద్ధతుల ద్వారా మనం వజూ చేస్తాం నమాజ్కు ముందు. మన యొక్క నమ్మకం ఏమిటి అంటే ఇలా నీటి ద్వారా, చేతుల ద్వారా, నోటి ద్వారా, ముక్కు ద్వారా, మరి ఊహల ద్వారా, చేతల ద్వారా చేసిన కొన్ని పాపాలు ఈ యొక్క నీటి ద్వారా కూడా మురికితో పాటు కొన్ని మలినాలు, పాపాలు కూడా పోతాయి అని మన యొక్క నమ్మకం. అల్హమ్దులిల్లా. ఏది ఏమైతేనేమి ఈ యొక్క పద్ధతిని ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, మరి నీళ్ళు దొరికినప్పుడు చేస్తే ఏంటి, నీళ్ళు దొరకనప్పుడు తయమ్మం అనే పద్ధతి కూడా ఉంది నమాజ్కి ముందు. మరి దీంట్లో అనేక రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వీటి గురించి చెప్పబడింది ఖురాన్ మరియు హదీసుల్లో కూడా. ఇవన్నీ కూడా మనం తెలుగు బుఖారీలో అల్హమ్దులిల్లా ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా అనేక విషయాలు చెప్పుకోవడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని నేను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లాహ్ మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మాకు నేర్పిన పద్ధతుల ప్రకారం మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.